RTI Live News. Ask for right. రాఖీ పౌర్ణమి రోజు ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలం పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలాగా బస్ పాస్ను అందిస్తున్నట్లుగా టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. అలాగే కండక్టర్తో పాటు గర్భిణీ డెలివరీకి సాయం చేసిన స్టాఫ్ నర్స్ అలవేలు మంగమ్మకు డిలక్స్ సూపర్ లగ్జరీ సర్వీసులోనూ ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బస్ పాస్ను ఆర్టీసీ అందించింది. నా పేరు జీ భారతి. గద్వాల్ డిపోలో కండక్టర్గా చేస్తున్నా. సంధ్య అనే ప్రయాణికురాలు గద్వాల్ డిపో నుంచి గద్వాల్ బస్ స్టాండ్ నుంచి వనపర్తికి హాస్పిటల్ కోసమని వెళ్ళడానికి నా బస్ ఎక్కిండ్రు. ఆమె గర్భవతి. ఆమె ఫిబ్రవరి వరకు 30 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత పెయిన్స్ స్టార్ట్ అయినాయి. ఏమవుతుందని ఇబ్బంది పడడం చూసి నేను వెళ్ళి ఆమెను అడిగిన, ఏమవుతుందమ్మా అని అంటే, నొప్పులు వస్తున్నాయి మేడం అని చెప్పింది. ఆమె చెప్పినబడి ఎట్లుంది అని చెప్పేసి అంతలోపు ఎంతకైనా మంచిదనని 108కి కాల్ చేసి చెప్పిన. వాళ్ళు కూడా మేము వస్తాం మేడం అని చెప్పిండ్రు. ప్రయాణికురాలు చాలా ఇబ్బంది పడుతుంది. పెయిన్స్ ఎక్కువ అయ్యేసరికి నాచనల్లి దగ్గరికి వెళ్ళినంబడే ఆ బస్సును సైడ్కి ఆపమని చెప్పినాము. మా డిఎం సార్కి కాల్ చేసి, సార్ పరిస్థితి గర్భవతి ఉంది ఒక ఆమె, పెయిన్స్ వస్తున్నాయి అని అన్నారు అని అంటే, మా డిఎం సార్ గారు కూడా అందుబాటులో హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పిండ్రు తొందరగా. కానీ మాకు ఆ ప్రయాణికురాలు హాస్పిటల్కి తీసుకెళ్లే టైం కూడా ఇవ్వలేదు. పెయిన్స్ ఎక్కువ అయ్యి నాకు ఇబ్బంది అవుతుంది అన్నెంబడే బండి పక్క కాపేసి ప్రయాణికులను అందరినీ కిందికి దించేసినాము. బస్సులో కూడా ఒక సిస్టర్ ఉన్నారు. ఆమె సహాయంతో ఆమెకి 5 నిమిషాలలోపే డెలివరీ అయిపోయింది. పాప పుట్టింది. రాఖీ పండగ సందర్భంగా పాప జన్మించడం చాలా ఆనందంగా అనిపించింది మాకు కూడా. కానీ ఈ అనుభూతి అసలు చెప్పడానికే రాదు. ఆ విషయం తెలిసి మమ్మల్ని ఎండి సార్ గారు కూడా మెచ్చుకొని ఈరోజు ఇక్కడికి పిలిపించి మాకు సన్మానం చేయడం జరిగింది. అలివేలి మంగమ్మ, నర్సింగ్ ఆఫీసర్, MCH వనపర్తి, 2024 బ్యాచ్. నేను గద్వాల్ నుంచి వనపర్తికి బయలుదేరుతున్నా. అప్పుడు వనపర్తికి బయలుదేరేటప్పుడు ఫిబ్రవరిలో వచ్చేటప్పుడు ఒక పేషెంట్, సంధ్య అనే పేషెంట్కి బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు సిప్ ఆఫ్ వాటర్ తాగించినప్పుడు కొంచెం స్టేబుల్ అయ్యింది. ఇంకా కొంచెం దూరం పోయేసరికి ఇంకా ఎక్కువైపోయేసరికి ఇంకా సిప్ ఆఫ్ వాటర్ తాగించినప్పుడు కొంచెం స్టేబుల్గా ఆమెను పడుకోబెట్టి సీట్ పైన నెక్కి 3 రౌండ్స్ చుట్టుకొని ఉండడం వల్ల బేబీకి బ్రీతింగ్ సరిగా ఆడలేకపోతుందని బేబీని తీసేసి డెలివరీ చేసినాము. 7:15కి డెలివరీ అయింది. ఆ తర్వాత 7:18కి అంబులెన్స్ వచ్చిన తర్వాత మాయ అనేది తీసేసి MCHకి షిఫ్ట్ చేసినాం వనపర్తి హాస్పిటల్. మా సేవను గుర్తించి ఇక్కడికి పిలిపించిన సజ్జనార్ సార్కి హృదయపూర్వక నా అభివందనాలు తెలుపుతున్నాను. నాకు సార్ సన్మానించి 1 ఇయర్ వరకు బస్సు ట్రావెలింగ్స్ ఫ్రీగా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు మురళీకృష్ణ. నేను గద్వాల డిపో మేనేజర్గా చేస్తున్నాను. నిన్న రాఖీ పౌర్ణమి రోజు ఉదయం 7:15 సమయంలో మా కండక్టర్ జీ భారతి గారు ఫోన్ చేసి, ఇట్లా ఒక ప్యాసింజర్ మహిళా ప్రయాణికురాలు పురిటి నొప్పులతో బాధపడుచున్నది, ఎలా ఏం చేయాలని అడగడగా, వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఏదైనా ఉంటే షిఫ్ట్ చేయమ్మా తొందరగా, లేదు అంటే అంత టైం లేదు సార్, ఆమె చేసే టైం కూడా ఇవ్వడం లేదు అని అనగానే, అట్లయితే మగవాళ్ళని అంతా దించేసి అక్కడ ఉన్న దాంట్లో ప్రయాణికులలో ఎవరన్నా వైద్యం తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోమని చెప్పగా ఆమె అనౌన్స్ చేయగా ఇంకొక అలివేలు మంగమ్మ అనే సిస్టర్ ఆ బస్సులో ఉండడం జరిగింది. ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని డెలివరీ చేయగా 12 ఆడబిడ్డ పుట్టినది. రాఖీ పౌర్ణమి రోజు మహాలక్ష్మి మా బస్సులో పుట్టడం చాలా ఆనందంగా అనిపించింది. దాన్ని గుర్తించి మా గౌరవ VC అండ్ MD గారు సజ్జనార్ సార్ మమ్మల్ని ఇక్కడికి పిలిపించి మా కండక్టర్ గారిని, మా డ్రైవర్ గారిని మరియు సహకరించిన సిస్టర్ అలివేలి మంగమ్మ గారిని సన్మానం చేసి, అలివేలి మంగమ్మ గారికి ఉచిత బస్ పాస్, సంవత్సర కాలం పాటు సూపర్ లగ్జరీ బస్సులలో తిరిగే విధంగా ఉచిత బస్ పాస్ ఇచ్చి సన్మానం చేసి వారికి క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా గౌరవ VC అండ్ MD గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.